హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మన యాప్లో నిర్వహించే టెస్ట్ 2 సంబంధించి అంటే మనం ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు. ఇంకా ఎవరైనా రాయకపోతే మీరు ఎప్పుడైనా రాయొచ్చు, ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. మరి వెంటనే వ్యూ సొల్యూషన్ చూసుకోవచ్చు. మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా మీ యొక్క ర్యాంకును కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఏపీ టెట్ సైకాలజీ కోర్స్ ఓపెన్ చేయగానే కింద ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ ఓపెన్ చేయగానే టెస్టులన్నీ ఓపెన్ అవుతాయి. మీరు యొక్క సత్తాను ప్రదర్శించండి. మరి మనం నిర్వహించే టెస్ట్ 1 ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టాం. సమగ్రంగా విత్ షార్ట్ కట్స్ ప్లస్ ఓవరాల్ రివిజన్ కూడా కవర్ అవుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. ఇప్పుడు టెస్ట్ 2 గురించి మాట్లాడుతున్నాను. సిలబస్ తదితర వివరాలు ఎలా రాయాలి దానికి సంబంధించిన వీడియో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ ఉంది. అందరూ రాస్తున్నారు, విజేతలందరూ రాస్తున్నారు. మరి ఈ టెస్ట్ 2కు ప్రారంభించే ముందు మీకు తెలుసు మన యాప్లో విద్యా దృక్పథాలు, సైకాలజీ మరియు పుస్తకాలు అన్నీ ఉన్నాయి. కానీ టెట్ సైకాలజీకి సంబంధించి అటు ఏపీ ఇటు తెలంగాణ పుస్తకము మరియు క్లాసులపై మీకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చివరి తేదీ. కేవలం సైకాలజీ కోర్స్ పూర్తిగా 300 రూపాయలకి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్. మరియు అద్భుతమైనటువంటి పుస్తకం, సమగ్రమైన పుస్తకం, లేటెస్ట్ పుస్తకం, ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకం కూడా కేవలం 250కే ఉచితంగా మీ ఇంటి వద్దకు పంపించడం జరిగింది. ఇక ఆలస్యం చేయకండి దయచేసి. ఎందుకంటే టెట్ మార్కులు చాలా కీలకం. టెట్ అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా లైవ్ క్లాసులు ఉంటాయి. వెంటనే సిద్ధం కండి. సైకాలజీలో ఏ అనుమానాలున్నా సరే మమ్మల్ని ఉపయోగించుకోండి. యాప్లో మీరు ఖచ్చితంగా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మన యాప్ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్లో కొట్టాల్సినటువంటిది జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని గుర్తుపెట్టుకోండి. మరి టెస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూస్తే ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నాతో పాటు మీరు కూడా ప్రశ్నలు చేయండి. ఇది పరీక్షలాగా భావించండి. మరి మొదటి ప్రశ్న కనుక తీసుకుంటే కింది వానిలో సరికాని అంశం అన్నాడు. కింది వానిలో సరికాని అంశం అంటే ఒకటి మాత్రమే సరికాదు, మిగతా అన్ని కూడా సరైనవి. ప్రశ్నను ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సరికాని అంశం అంటున్నాడు. క్రోమోజోములపై జన్యువులు అమరి ఉంటాయి, మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్, జన్యువులనే వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్గా పిలుస్తారు. మూడో ఆప్షన్, జన్యువులు సైటోప్లాజం అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటాయి. మరి నాలుగో ఆప్షన్, అనువంశికతకు మూలం జన్యువులు అన్నాడు. మరి ఈ నాలుగింటిలో తప్పుగా ఉన్నది ఏదయ్యా అంటే మీకు తెలుసు, ఇక్కడ జన్యువులు సైటోప్లాజం అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటాయి. ఇది తప్పు. ఎందుకంటే జైగోట్ అనేది సైటోప్లాజం అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా జన్యువులనే వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్గా పిలుస్తారు. ఇది కొత్త పాయింట్, కొత్త పుస్తకంలో ఉన్నటువంటి పాయింట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి సరికాని అంశం ఇది అని గుర్తుపెట్టుకోవాలి. మరి రెండో ప్రశ్న, పిల్లల జన్మ క్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణాలపై పరిశోధన చేసిన వారిలో వీరు లేరు. అంటే ముగ్గురు పరిశోధన చేశారు, ఒక్కరు చేయలేదు. మరి వారు ఎవరు? పిల్లల జన్మ క్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణాలపై పరిశోధన చేసిన వ్యక్తులు ముగ్గురు. అది గుర్తుపెట్టుకోవాలి. షాక్టర్, కోచ్, వెల్ అండ్ డేవిస్ మరియు అసుబెల్. మరి ఇక్కడ ఈ ముగ్గురు పరిశోధన చేశారు, కానీ అసుబెల్ మాత్రం పరిశోధన చేయలేదు అని గుర్తుపెట్టుకోవాలి. మరి మూడో ప్రశ్న, అన్ని సమాజాలలో గుర్తుపెట్టుకోవాలి, అన్ని సమాజాల్లో శిశువు జన్మ క్రమానికి ఆ శిశువు మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పిన వ్యక్తి ఎవరు? అన్ని సమాజాల్లో శిశు జన్మ క్రమానికి ఆ శిశువు మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పిన వ్యక్తి ఎవరు? 1 ఫ్రీమన్, 2 వెల్డ్, 3 అసుబెల్, 4 వాట్సన్. మరి ఆన్సర్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి, అసుబెల్. అన్ని అంటే అసుబెల్, ఆ ఉంది కాబట్టి అవినాభావ సంబంధం అసుబెల్. కాబట్టి అసుబెల్ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది కూడా కొత్త పాయింట్, కొత్త పుస్తకంలో ఇచ్చినటువంటి పాయింట్. రేపు ఎగ్జామ్లో వస్తే ఎంతమంది చేస్తారు? మీరు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. మరి నాలుగో ప్రశ్న,
టెట్ అభ్యర్థులు చాలామంది హాల్ టికెట్స్ ఒక్కసారిగా రావడంతో అనుకోకుండా అకస్మాత్తుగా ఇలా వచ్చేసింది అని అనుకోవడంలో దాగి ఉన్న వికాసం ఏమిటి? వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా, కొన్ని అకస్మాత్తు సంఘటన జరిగినప్పుడు ఇలా వచ్చేసింది అని మీరు ఒక్కసారిగా ఆ ఫీలింగ్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? ఎందుకంటే చాలామంది టెస్ట్ పోస్ట్పోన్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అని పొరపాటు. అది ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్. దీని సెంటర్ వేరే, దాని సెంటర్ వేరే, ఈ వ్యవస్థ వేరే. పోస్ట్పోన్ కాదు మిత్రులారా. మరి ఇక్కడ దాగి ఉన్నటువంటి నియమం ఏంటంటే వికాసం సాధారణ నుంచి నిర్దిష్టం వైపు, వికాసం సంచితమైనదే, వికాసం సమీప దూరస్థ వికాసంను అనుసరిస్తుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అన్నాడు. మరి చూస్తే ఆన్సర్ ఇలా అకస్మాత్తుగా సంభవించినటువంటి మార్పులు ఒక్కసారిగా మీకు కనిపించినట్లయితే అది మీకు తెలుసు. ఆన్సర్ సంచితమైనది అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, 5వ ప్రశ్న. టీచర్ దంపతులకు జన్మించిన 2 కవల అమ్మాయిల్లో ఒకరు బైపీసీ తీసుకొని డాక్టర్ కాగా మరొకరు ఎంపీసీ తీసుకొని ఇంజనీర్గా స్థిరపడితే ఈ నియమాన్ని ఏమంటారు? టీచర్ దంపతులకు పిల్లలు టీచర్లు అయితే అది సారూప్య నియమం. ఒకే సంతానానికి జన్మించిన పిల్లల్లో భేదాలు కనిపిస్తే దాన్ని వైవిధ్య నియమం అంటారు. వైవిధ్య నియమం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆన్సర్ మీకు తెలుసు, ఇక్కడ వైవిధ్య సూత్రము, వైవిధ్య సూత్రము. నెక్స్ట్ 6వ ప్రశ్న. క్రింది వాణిలో జనన పూర్వక దశలలో లేని ఉపదశ అన్నాడు. జనన పూర్వక దశ అంటే పుట్టక ముందు తల్లి గర్భంలో 9 నెలల కాలాన్ని జనన పూర్వక దశ అంటారు. అక్కడ 3 ఉపదశలు ఉంటాయి, 3 ఉపదశలు ఉంటాయి. మరి 1 భ్రూణ దశ, 2 అంకురోత్పత్తి దశ, 3 గర్భస్థ పిండ దశ, 4 నవజాత శిశువు దశ. ఇది ఆన్సర్. ఎందుకంటే పుట్టిన తర్వాత 0 నుండి 2 వారాల కాలాన్ని నవజాత శిశువు అంటారు. పుట్టక ముందు తల్లి గర్భంలో 0 నుంచి 2 వారాల పీరియడ్ని జైగోట్ దశ అంటారు. ఏమంటారు? జైగోట్ దశ అంటారు. దానికి మరొక పేరు అంకురోత్పత్తి దశ. ఇక్కడ అడిగింది జనన పూర్వక దశలో లేని ఉపదశ, అంటే ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న 7వది. క్రింది వాణిలో అభివృద్ధికి సంబంధించి సరికాంది. అభివృద్ధి అంటే మీకు తెలుసు, వికాసానికి మరొక పేరు అభివృద్ధి, వికాసానికి మరొక పేరు అభివృద్ధి. గుర్తుపెట్టుకోవాలి. మనకు డెవలప్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో డెవలప్మెంట్ దీని యొక్క అర్థాన్ని సూచిస్తుంది. మొదటిది పరిశీలనకు వీలు లేనిది. ఇక్కడ అడిగిన ప్రశ్న సరి కానిది అడిగాడు, సరి కానిది అన్నాడు. పరిశీలనకు వీలు లేనిది కరెక్టే, పరిశీలించలేము ఎందుకంటే ఇది గుణాత్మకమైనది కాబట్టి. 2వది వ్యక్తి ప్రవర్తన వికాసం మీద ఆధారపడి ఉండును. 100% ఇది కరెక్టే. ఇది ప్రత్యేక అంశానికి పరిమితమై ఉంటుంది, దీనిని పరోక్షంగా అంచనా వేయచ్చు. ఈ రెండిట్లో సరికానిది ఏది అన్నప్పుడు దీనిని పరోక్షంగా అంచనా వేయచ్చు, కరెక్ట్ 100%. కానీ ఇది ప్రత్యేక అంశానికి పరిమితమై ఉంటుంది అనేటువంటిదే మనకి ఇక్కడ ఆన్సర్. ఎందుకంటే పెరుగుదల ప్రత్యేక అంశానికి పరిమితమై ఉంటుంది, ఇది స్పెషల్. ఎందుకంటే కేవలం శారీరక అవయవాల్లో మాత్రమే మార్పు వస్తుంది కాబట్టి పెరుగుదల ప్రత్యేకమైనది, కానీ వికాసం కాదు. వికాసం అనేక అంశాల్లో మార్పులు సృష్టిస్తుంది. శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, సామాజిక అన్ని అంశాల్లో మార్పులు సూచిస్తుంది. కాబట్టి వికాసం ప్రత్యేకమైనది కాదు, ఇది సమగ్రమైనది. సరికాదు అన్నప్పుడు ఇది ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న 8వది. క్రింది వాణిలో అనువంశికత పరిసరాలకు సంబంధించి సరైన ఏకైక ప్రవచనం, సరైన ఏకైక ప్రవచనం. చూడండి, అనువంశికత పరిసరాలకు సంబంధించి సరైన ఏకైక ప్రవచనం అంటే 3 తప్పుగా ఉన్నాయి, 1 మాత్రమే రైట్ గా ఉంది. 1 రోమ్ సామ్రాజ్య నిర్మాతలైన రుమ్యులస్, రీమస్లు తోడేళ్ల మధ్య పెరగడం వల్ల వారి నడక, ప్రవర్తన తీరు తోడేళ్లను పోలి ఉంది. దీనికి కారణం అనువంశికత అంటున్నాడు. తప్పు అంటున్నాను, ఇది పరిసరాలు, ఇది పరిసరాలు కాదా? 2వది 22వ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగ నిర్ధారణ జరుగుతుంది. కాదు కాదు, 23వ జత వల్ల లింగ నిర్ధారణ జరుగుతుంది. 22 క్రోమోజోములు సమరూపకంగా ఉంటాయి. మరి పుట్టిన తర్వాత శిశువుపై ప్రభావం చూపే ప్రతి కారకం అనువంశికత కాదు, పరిసరాలు. మిగిలినదే అనువంశికత, పరిసరాల సమిష్టి ఉత్పన్నమే మనకు వ్యక్తి అన్నది
మనకు తెలుసు వుడ్వర్త్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, 9వ ప్రశ్న. శిశువు పుట్టక ముందు తల్లి గర్భంలో 2 వారాల వరకు ఉండే దశని ఏమని పిలుస్తారు? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం జైగోట్ దశ. ఇక్కడ చూస్తే నవజాత శిశువు పుట్టిన తర్వాత ఎంబ్రియో దశ, అంకురోత్పత్తి దశ, గర్భస్థ పిండ దశ. ఆన్సర్ అంకురోత్పత్తి దశ. అంటే జైగోట్ దశకు మరొక పేరు అంకురోత్పత్తి దశ అని గుర్తుపెట్టుకోవాలి. మారు పేరులో మరో పేరు చాలా చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఆన్సర్లు మీరు పేపర్లో టిక్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మీరు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. మీరు చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఎందుకంటే చాలా ఎక్స్ప్లెనేషన్ వీడియోలు రాబోతున్నాయి. మీరు మిస్ అవుతారు. అందరికంటే ముందు మీరు చూడాలి. మీకు అందరికంటే మార్కులు ఎక్కువ రావాలి. నెక్స్ట్ 10. అనువంశికతకు ప్రజ్ఞకు మధ్య సహసంబంధ గురకం ఉంటుందని తెలిపిన వారు? విన్షిప్ కాదు, పియర్సన్ కాదు, ఆల్పోర్ట్ కాదు. ఆన్సర్ ఫ్రీమన్. ఆన్సర్ కవల పిల్లలపై, సమరూప కవలపై, దాయాదులపై పరిశోధన చేసిన వ్యక్తి ఫ్రీమన్. సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తి దాని ఆధారంగా బైక్ నడపడం నేర్చుకున్నాడు. ఇది ఏ వికాస నియమము? ఆధారంగా దానిని ఆధారంగా చేసుకొని దీనివల్ల అలాంటి పదాలు వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి సంచితం అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఒకసారి, సంచితం అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? చూడండి, వికాసం సంచితమైన ప్రక్రియ. ఇది సింపుల్ లాజిక్. 12వది చూడండి, ఈ మోడల్ ప్రశ్నలు చాలా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఈ మోడల్ ప్రశ్నలు నెగ్లెక్ట్ చేయకండి. మొదట పక్షులన్నీ ఒక్కటే అని భావించిన శిశువు తర్వాత కోడి, పావురం, కాకిల మధ్య తేడా తెలుసుకోవడం ఈ వికాస నియమం. మొదట అంతా ఒకటే, తర్వాత వేరే. మొదట అంతా ఒకటే, తర్వాత వేరే. చూడండి, ఎంబీబీఎస్ డాక్టర్ అందరికీ చికిత్సిస్తాడు. కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ కేవలం ఎముకలకు సంబంధించి, గైనకాలజిక్ డాక్టర్ దానికి సంబంధించి, ఈఎన్టీ డాక్టర్ దానికి సంబంధించి మాత్రమే ఇస్తాడు. అంటే మొదట అన్ని చికిత్స చేసే డాక్టర్ పైకి వెళ్ళే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ విడివిడి భాగాలకు ప్రతిస్పందిస్తాడు. మొదట ఎడ్జిటి టీచర్ అన్ని సబ్జెక్టులు బోధిస్తాడు. కానీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఒకే అంశానికి 10th క్లాస్ వరకు మీరు అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటారు. కానీ పీజీ వచ్చాక ఒక సబ్జెక్టే నేర్చుకుంటారు. బాగా గుర్తుపెట్టి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది. సాధారణం నుండి నిర్దిష్టం, జనరల్ టు స్పెసిఫిక్. కాబట్టి ఆన్సర్ సాధారణం నుండి నిర్దిష్టం, సాధారణం నుంచి నిర్దిష్టం. శిశువు మొదట పేపర్పై రాయడానికి పెన్నుతో పిడికిలి ఉపయోగించి రాస్తాడు. తర్వాత కేవలం వేళ్లను మాత్రమే ఉపయోగిస్తాడు. సేమ్ కాన్సెప్ట్ పైన ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇది రెగ్యులర్గా ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ మీకు తెలుసు, సాధారణం నుండి నిర్దిష్టం. మొదట శిశువు ముందుకు వెళ్ళడానికి శరీరం మొత్తాన్ని పాక్కుంటూ ఉపయోగిస్తాడు. కానీ తర్వాత కాళ్ళను మాత్రమే ఉపయోగిస్తాడు. సింపుల్ లాజిక్. మొదట వస్తువును పట్టుకోవడానికి 2 చేతులను ఉపయోగిస్తాడు, బంతిని పట్టుకోవడానికి. తర్వాత వేళ్ళను ఉపయోగిస్తాడు. అంటే కాన్సెప్ట్ మొదట మొత్తము, తర్వాత కొంత. అది సాధారణం నుంచి నిర్దిష్టము. నెక్స్ట్ 14వ ప్రశ్న. క్రింది వాటిలో అభివృద్ధికి సంబంధించి సరికాని ప్రవచనం. మొదటిది గుణాత్మకము మరియు పరిమాణాత్మకము, 100% కరెక్ట్. రెండోది పరిమాణాత్మకము మరియు ఘనాత్మకము, 2 ఒకటే. కాబట్టి ఇదే తప్పు. సింపుల్గా ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదా? ఏది? వికాసం, అభివృద్ధి. చూడండి, వికాసము సంకీర్ణ ప్రక్రియ మరియు పరోక్షంగా అంచనా వేయచ్చు, 100% కరెక్ట్. కాబట్టి ఇక్కడ పరిమాణాత్మకము, గణనాత్మకము, గుణన బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్రింది వాటిలో వికాసము పెరుగుదల సూత్రమునకు సంబంధించనిది రైట్. వికాసం అన్ని దశలలో ఒకేలా ఉండదు. ఇది నిజమే, ఉండదు. నెక్స్ట్, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. అవును, నిజమే. జీవిత పర్యంతం, చనిపోయేంత వరకు జరుగుతూ ఉంటుంది. వికాసం సంకుచితమైనది అన్నాడు. నెక్స్ట్, వికాసం సంచితమైనది అన్నాడు. ఆన్సర్ వికాసం సంకుచితము అంటే ఏదో ఒక దశలో ఆగిపోతే దాన్ని సంకుచితం అంటారు. కానీ వికాసం ఏదో ఒక దశలో ఆగిపోదు. కాబట్టి ఇక్కడ సంచితం అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ సంకుచితమైనది. 16వది,
జనన పూర్వ దశలలో ఉన్న అంశాలలో సరికాని ప్రవచనం. జనన పూర్వ దశలలో అంటే పుట్టక ముందు, మరి దాంట్లో సరికాని ప్రవచనం. జైగోట్ దశ వయసు ఫలదీకరణం నుండి 2 వారాల వరకు ఉంటుంది. జైగోట్ దశ వయసు, దాన్ని అంకురోత్పత్తి దశ అంటారు. ఫలదీకరణం నుంచి 2 వారాల వరకు ఉంటుంది. 100% కరెక్ట్. గర్భస్థ పిండ దశ అనగా చిన్న మనిషి ఆకారం. గర్భస్థ పిండ దశ అనగా మరొక పేరు ఎంబ్రియో దశ. ఎంబ్రియో అంటే చిన్న మనిషి ఆకారం, ఇది కూడా కరెక్టే. ఫీటస్ దశకు మరొక పేరు పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ. ఫీటస్ దశకు మరొక పేరు పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ, ఇది కరెక్ట్. మరి అంకురోత్పత్తి దశ అనగా ఎంబ్రియో అని పిలుస్తారు, ఇది చాలా పొరపాటు. అంకురోత్పత్తి దశ అనగా జైగోట్ దశ అని గుర్తుపెట్టుకోవాలి. జైగోట్ దశ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, 17వ ప్రశ్న. 5 సంవత్సరాల వయసు గల శిశువు తన తండ్రి ఇంటికి వచ్చే సమయానికి దూరంగా కనిపించిన తన తండ్రిని చూసి వేగంగా పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో వేగం చూసిన తండ్రి ఇతడికి మంచి శిక్షణ ఇప్పిస్తే ఖచ్చితంగా క్రీడాకారుడిగా రాణిస్తాడు అని నమ్మి శిక్షకుడు సాయంతో మంచి శిక్షణ ఇప్పిస్తే అతడు అథ్లెటిక్స్లో రాణించాడు. అయితే వికాస నియమాల్లో భాగంగా ఇది ఏ నియమంగా చెప్పవచ్చు? మీరు వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఊహించాడు మరియు శిక్షణ ఇప్పించాడు. ఊహించాడు మరియు ఇతరుల సహాయం తీసుకున్నాడు. ఊహించాడు మరియు మంచి పరిసరాలు కల్పించాడు. కాబట్టి ఇది వికాసము అనేటువంటిది ఒక పరస్పర చర్య. వికాసం పరస్పర చర్య అనేటువంటి వికాస నియమాన్ని పోలి ఉంది. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ గ్రంథ రచయిత. ఒక్కొక్కసారి ఈజీ క్వశ్చన్ ఇస్తుంటాడు, అయినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు చాలా. ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ గ్రంథ రచయిత డబ్ల్యూసి బాగ్లే. డబ్ల్యూసి బాగ్లే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరొక గ్రంథం డెవలప్మెంట్ సైకాలజీ గ్రంథ రచయిత. డెవలప్మెంట్ సైకాలజీ గ్రంథ రచయిత. డైరెక్ట్ క్వశ్చన్, మీరు చెప్పాలి. ఆన్సర్ ఎలిజబెత్ ఆర్లాక్. ఆన్సర్ ఎలిజబెత్ ఆర్లాక్. నెక్స్ట్ ప్రశ్న, జాన్ గ్రెగర్ మెండల్ని ఏ శాస్త్ర పితామహుడుగా పిలుస్తారు? చూస్తే అనుభవమిక శాస్త్ర పితామహుడు కూడా కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అతడు ఏ శాస్త్ర పితామహుడు అండి? జన్యు శాస్త్ర పితామహుడు. కొన్నిటిని ఆన్సర్ను నేరుగా చూడాలి, మీరు అన్ని ఆప్షన్స్ చదవాల్సిన అవసరం లేదు. సంచితమైనది మరియు సంకుచితమైనది అనే 2 అంశాల మధ్య స్పష్టమైన తేడా ఏమిటి? సంచితమనగా మార్పు అనేది హఠాత్తుగా జరగడం, సంకుచితం అనగా వికాసం ఏదో ఒక దశలో ఆగిపోవడం. చూడండి, ఇక్కడ తప్పుగా ఉంది, రివర్స్గా ఉంది. సంచితం అనగా వికాసం జీవితాంతం జరుగుతుంది, సంకుచితం అనగా వికాసం ఏదో ఒక దశలో ఆగిపోతుంది. ఇక్కడ సంచితం అనే పదానికి జీవితాంతం జరుగుతుంది తప్పు. సంచితం అనగా వికాసం జీవితాంతం జరుగుతుంది, సంకుచితం అనగా మార్పు అనేది హఠాత్తుగా జరిగే పరిణామం కాదు. ఆన్సర్ తెలియనంత వరకు మీరు ఇలాగే చదువుకుంటూ పోతూ ఉంటారు. చూడండి, చివరి ఆన్సర్ చూడండి. సంచితం అనగా సంచితం అనగా మార్పు అనేది హఠాత్తుగా జరిగినట్టు అనిపించినా అది హఠాత్తు పరిణామం కాదు. భూకంపం వచ్చినా, వర్షం వచ్చినా హఠాత్తుగా వచ్చింది అనుకుంటారు, కానే కాదు. దాని వెనుక అనేక దశలలో జరిగినటువంటి మార్పుల యొక్క ఫలితం అది మనకు ప్రత్యక్షంగా కనిపించదు. దాన్నే సంచితం అంటారు. మరి సంకుచితం అంటే ఏదో ఒక దశలో ఆగిపోతుంది. నేరో ఏదో ఒక దశలో ఆగిపోతుంది. చూడండి, సంకుచితం అనగా వికాసం ఏదో ఒక దశలో ఆగిపోతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ తీసుకుంటే, శిశువు ఫలదీకరణం నుండి పుట్టుక వరకు ఉండే దశను, ఫలదీకరణం నుంచి పుట్టుక వరకు ఉండే దశ తల్లి గర్భంలో ఉంటాడు. కాబట్టి సింపుల్గా మీరే ఆన్సర్ చెప్పేస్తారు. ఆన్సర్ ఏమిటంటే జనన పూర్వక దశ, 3 ఉపదశలు ఉంటాయి, 9 నెలల కాలం. ఇది ఆన్సర్. క్రింది వాళ్ళలో ఈ వికాస నియమం సరికాదు. మీకు వికాస నియమాలపైన ఖచ్చితంగా ప్రశ్న లేకుండా ఏ పరీక్ష జరగలేదు ఇంతవరకు. రైట్, వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు. అవును, కరెక్టే. వికాసం యొక్క ప్రయాణం ఎల్లప్పుడూ సాధారణం నుండి నిర్దిష్టం వైపు జరుగుతుంది. 100% కరెక్ట్. వికాసంలో వైయక్తిక భేదాలు కేవలం కౌల పిల్లల్లో కనిపిస్తాయి అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే, వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, దీన్నే క్రమానుగతమైంది అంటారు. కానీ వికాసం ఎప్పుడే కానీ వైయక్తిక భేదాలు కేవలం కౌల పిల్లల్లో కనిపించదు, ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, కింది వాళ్ళలో అనువంశికతవాదులు వారు పరిశోధన చేసే కుటుంబాల పరంగా సరికాని కుటుంబం. చాలా కుటుంబాలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మరి చూడండి, ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది, తప్పుగా ఉన్నదాన్ని మీరు గుర్తుపడతారు. గోడార్డ్, మార్టిన్,
కల్లికా కుటుంబంపై. కరెక్టా తప్ప? ఆన్సర్ 100% కరెక్ట్. గొడవ జరిగింది ఎందుకంటే కళ్ళు తాగితే గొడవలు జరిగాయి. సింపుల్గా. డగ్డేల్ జూక్స్ అనే కుటుంబంపై, ఇది 100% కరెక్ట్. డల్లుగా ఉంటే జోక్స్ వేయాలి. పియర్సన్ హోమ్ని అనే కుటుంబం, ఇది కూడా కరెక్టే. పియర్సన్ సబ్బు పేరు, హోమ్ ఇంట్లో మీరు ఈ సబ్బు వాడతారు, 100% కరెక్ట్. మరి విన్షిప్ కెల్లాగు దంపతులు కాదు, విన్షిప్ ఎడ్వర్డ్ అనే కుటుంబం పైన చేశాడు కాబట్టి ఇది తప్పుగా ఉంది ఆన్సర్. నెక్స్ట్ 25వ ప్రశ్న. క్రింది వానిలో జనన పూర్వక దశకు సంబంధించి సరికాని అంశం. జనన పూర్వ దశకు సంబంధించి సరికాని అంశం. చూడండి, ఎంబ్రియో అనగా చిన్న మనిషి ఆకారం, 100% కరెక్ట్, దీంట్లో నో డౌట్. రెండోది, తల్లి గర్భంలో 2 నెలల చివరి కాలం నుండి జననం వరకు ఉండే దశను ఫీటస్ దశ అని పిలుస్తారు. తల్లి గర్భంలో 2 నెలల చివరి కాలం నుండి జననం వరకు ఉండే దశను ఫీటస్ దశ అని పిలుస్తారు. చూద్దాం నెక్స్ట్. తల్లి గర్భంలో ఫలదీకరణం నుండి శిశువు 2 వారాల వయసులో వచ్చే వారికి అంకురోత్పత్తి దశ అంటారు. ఇది 100% కలిసి, ఎందుకంటే మన జైగోట్ దశ. జనన పూర్వక దశ యొక్క వయసును పుట్టినప్పటి నుండి 9 నెలల వరకు. జనన పూర్వక దశ యొక్క వయసు పుట్టినప్పటి నుండి 9 నెలల వరకు, ఇది తప్పు. పుట్టినప్పటి నుండి జనన పూర్వక దశ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఏమన్నా చూడండి, జనన పూర్వ దశ యొక్క వయసు పుట్టినప్పటి నుండి 9 నెలల వరకు. పుట్టినప్పటి నుండి 9 నెలల వరకు అంటే తప్పు ఆన్సర్. వికాస దశకు సంబంధించి ఇది సరైనది. వికాస దశకు సంబంధించి ఇది సరైనది. వికాసం తిరియక్ పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగును. వికాసం అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగును. వికాసం కన్ఫ్యూజ్గా ఉంది చూడండి క్వశ్చన్. వికాసం తిరియక్ పద్ధతిలో పాదాల నుండి శిరస్సు దిశగా జరుగును. వికాసం అనుధైర్య పద్ధతిలో పాదాల నుండి శిరస్సు దిశగా జరుగును. కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేర్చుకునేటప్పుడే జాగ్రత్తగా హింటుతో గుర్తుపెట్టుకోవాలి. చూడండి, వికాసం అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగును, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న. స్కోడాక్ ప్రకారం పెంపుడు శిశువుల యొక్క ప్రజ్ఞాలబ్ధి వారు పెరిగిన వాతావరణం ఆధారంగా అన్నాడు. వారు పెరిగిన వాతావరణం ఆధారంగా 116. కానీ మరి పెంపుడు తల్లుల యొక్క యాక్చువల్గా పెంపుడు తల్లుల యొక్క వాస్తవంగా వారి యొక్క తల్లుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఏంటంటే 87.8. కానీ ఇక్కడ చూడండి, పెరిగిన వాతావరణము 116, సొంత తల్లుల ప్రకారం 87.7. ఇది గుర్తుపెట్టుకోవాలి తేడా. ఇక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం 116. నెక్స్ట్ తీసుకుంటే క్రింది వాళ్ళలో వికాస సూత్రము మీరందరూ గుర్తుపడతారు. వికాస సూత్రం సింపుల్గా, వికాసం ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత క్రాస్ అభ్యసనము. పరిపక్వత క్రాస్ అభ్యసనము. నెక్స్ట్, కెల్లాగ్ దంపతులు వీరిపై పరిశోధన చేశారు. కెల్లాగ్ దంపతులు వీరిపై పరిశోధన చేశారు. అమల కమల అనే కవలలు తోడేళ్ళు, ఇది మనకు పరిసరాలకు సంబంధించింది. పరిశోధన చేశారంటే అనువంశికతకు సంబంధించినటువంటి ప్రయోగం. డొనాల్డ్ అనే శిశువు, గువా అనే చింపాంజీ, ఎడ్వర్డ్ అనే కుటుంబము, మార్టిన్ కల్లికా కుటుంబం. విన్షిప్ ఎడ్వర్డ్ అనే కుటుంబం పైన చేశాడు. మరి డగ్డేల్ మార్టిన్ కల్లికాక్ అంటే గొడార్డ్ అనే వ్యక్తి మార్టిన్ కల్లికాక్ అనే కుటుంబం పైన చేశాడు. మరి డొనాల్డ్ అనే శిశువు గువా అనే చింపాంజీ పైన చేసింది ఎవరంటే కెల్లాగ్ అనే దంపతులు. చివరి ప్రశ్న. పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ అని దేనికి పేరు? పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ అని దేనికి పేరు? ఎంబ్రియో దశ, భ్రూణ దశ, జైగోట్ దశ, అంకురోత్పత్తి దశ. చూడండి, పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ అని దేనికి పేరు అంటే మనకు ఆన్సర్ భ్రూణ దశ. ఆన్సర్ భ్రూణ దశ. సో మీరందరూ కూడా నేర్చుకొని ఉన్నారు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా సైకాలజీలో మీ యొక్క అనుమానాలు తీరుస్తాం. మళ్ళీ సైకాలజీ డిఎస్సిలో ఉంటుంది. డిఎస్సిలో పర్స్పెక్టివ్స్ ఉంటుంది. పర్స్పెక్టివ్ చాలా ఈజీగా ఉంటుంది. నో అప్లికేషన్, డైరెక్ట్గా మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్లో పరీక్షలో రాయడం మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత అదే అంశం తిప్పి కొడుతుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్.